అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఐదు సంవత్సరాల కాలం పాటు ఆల్మోస్ట్ నెంబర్ 40/4/2018 గుడ్విల్ పై యాక్షన్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. తదుపరి 3 సంవత్సరాల్లో కుమారసభలు షాప్ రూమ్ నిర్మాణం చేయడం జరిగినది. సదరు షాప్ రూమ్ 1/2020 నుండి 30/2025 వరకు అనగా 3 సంవత్సరాల కాలం పాటు నిర్మాణం చేయడం కొనసాగించిన కోర్టు కారణాలు పెట్టాల్సిందే. 2012-2017 తేదీ 4/12/2024 నోటీస్ 22/12/2017 తేదీ 4/20 జారీ చేస్తున్నారు. ఎస్ఏ కారణంగా 11/2025 భార్య మరణించడం తన పేరు మీద సదరు మున్సిపల్ షాపులో మార్పు చేయవలసిందిగా అర్జీ సమర్పించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం వారు షాప్ నెంబర్ 24 స్వర్ణకారులైన జాతీయ 20 లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయినారు అని సదరు షాప్ నెంబర్ 24 మహబూబ్ బాషా పేరు మీద మార్పు పొందే వరకు కార్యాలయానికి తిరుగుతున్నారని 20 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత పేరు మార్పి ఇలాంటి అభ్యర్థులు తెలుపుతున్నారు. సదరు అర్జీలను పరిష్కరించుకొని తహసీల్దార్ గుంతకల్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సమర్పించవలసిందిగా ఎన్ఆర్మెంట్ మరియు ఇది నోటీసు పంపి ఉన్నారు. సదరు నోటీసు ఎలాంటి జవాబు రాలేదు మరియు 6/9/2025 తేదీలో ఇది నోటీసు జారీ చేసి ఉన్నారు. అందులో సీఎం కాదమ్మా తన భార్య పేరు ఒప్పిందగా నేను ప్రాథమికంగా షాప్ నెంబర్ 24/32 తన పేరు మీద బదిలీ చేయవలసిన కోర్టులో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మరియు డెత్ సర్టిఫికేట్ జత పరిస్థితి సమర్పించినారు. 6/6 వారు వృత్తదారులు ప్రస్తుతం షాపులో వ్యాపారం చేయడం లేదని షాపులు చూసి ఉన్నారని షాపులను ఓపెన్ చేయడానికి ఇన్స్పెక్టర్ తహసీల్దార్ సమక్షంలో వారిని పంచనామా చేసి షాపులు తెరవాలన్నందువల్ల షాపులు 24/32 రద్దు చేసి కొత్తగా కౌన్సిల్ వారి అనుమతి కోరవాలని విమర్శలతో తెలుపుతున్నారు. శ్రీమతి శరత్నిషా పేరు మరణించి 6/7/2010 సర్టిఫికేట్ మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జతపరిచినందున గాంధీ నంబర్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర షాప్ నెంబర్ 24/32 శరత్నిషా పేరు నుండి పట్టైన శ్రీలంకే కాదర్ పేరు మీద మార్పు విషయం మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ 1 మరియు 2 వారు రాసించిన విమర్శలకు రద్దు చేసి బహిరంగ వేరే వారికి ఇచ్చిన విషయంలో కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడం అనేది. ఆయన భర్త బతికే ఉన్నారు. ఎవరైతే కొడుకులు అప్పు చేశారని చెప్పి దీంట్లో ఉందో ఆ అప్పులు చేసిన దానికి తల్లిదండ్రులతో సంబంధం ఉండదని మా అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి నేనేమంటున్నానంటే ఈ అంశము ఆ యొక్క ఎవరైతే వీళ్ళ భర్త ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని షాప్ తెచ్చుకోరో ఒకసారి అడిగేసి తర్వాత మనము దానిపైన చర్చ పెడితే బాగుంటుంది. అందువల్ల దీన్ని ప్లస్ మొదటి అజెండాలో 7వ అంశము 23వ అంశము మేము వ్యతిరేకిస్తున్నాం సార్. దీనిపైన మీరు చర్య వైస్ చైర్పర్సన్స్కు, తోటి కౌన్సిలర్ మిత్రులకు, కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ సిబ్బందికి మరియు పార్టీలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ ఈ 7వ సబ్జెక్టులో ఇప్పుడు చెట్లు తొలగించడం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సార్. అసాంఘిక కార్యకలాపాలను వాస్తవమే జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మా సజెషన్ ఏమంటే ఇప్పుడు వర్షాకాలం గుంటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరీ మీరు స్టార్ట్ చేసి అవన్నీ తీసినాక వెంటనే మొలకలు ఎత్తే అవకాశం ఉంది, మరీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సమ్మర్లో రాబోయే సమ్మర్ ఉంది, సమ్మర్లో దాన్ని చేపట్టవలసిందిగా మనవి చేస్తున్నాం. అదే 40 లక్షల రూపాయలు వార్డ్ డెవలప్మెంట్స్ కోసము వినియోగించాలని దాదాపుగా 23rd సబ్జెక్ట్ కూడా అదే అనుకుంటాను. ఈ 2 వర్కులు దాదాపుగా 40 లక్షల దాకా ఉన్నట్లుంది. ఇవేవో కొన్ని ప్లేసెస్లో వర్క్స్ ఆగున్నాయి. నా వార్డులోనే చేయమని నేను చెప్పట్లేదు. రాబోయే రోజులు ఎలక్షన్ రోజులు కాబట్టి వార్డ్ డెవలప్మెంట్ కోసం అవి వాడి మార్చ్ ఏప్రిల్లో ఆ పనులు చేపడితే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాం. టౌన్లో మొన్ననే రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం మన కూరగాయల మార్కెట్లో కూడా ఆవులు ఒక వృద్ధురాల పైన దాడి చేయడం కూడా మీ దృష్టికి వచ్చింది. కొంచెము దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోండి. అండ్ ఇంకొక విషయం, మార్కెట్లోకి ఆవులు రాకుండా ఏదైనా బ్యారికేడ్స్ లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టుకొని మన సచివాలయం సెక్రటరీస్తో చర్చించడం జరిగినట్టుంది సార్. నాకు దృష్టికి వచ్చింది. ఇప్పుడు సచివాలయం సెక్రటరీస్కి ఆర్డీఓ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము డైలీ ఈ క్యాబేజ్ వార్డులో తరలించాలనేసి, డ్రైన్స్ క్లీన్ చేయాలనేసి, మరి
వీక్లో ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా గ్యాంగ్ వర్క్స్ జరగాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినట్టు న్యూస్ ఉంది సార్. ఇవి జరిగేటట్టు దానికి ఎవరు దాన్ని వీక్షిస్తారో, దానికి ఎవరు అథారిటీ, మేము ఎవరినైతే మా వాటిలో జరగలేదు అనుకోండి సపోజ్గా, దాన్ని ఎవరినైతే అడగాలో మాకు కొద్దిగా మా దృష్టికి తీసుకురావాలి. ఏ వార్డుకి ఆ వార్డుకి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు దాన్ని వర్కౌట్ చేసుకొని ఆ వార్డు క్లీన్ ఉండే దానికోసం ప్రయత్నిస్తాం సార్. దయచేసి దీనిపైన కొద్దిగా సీరియస్గా తీసుకోండి. ఊరంతా అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాయి, రోజు మార్చి రోజు పేపర్కి వస్తూనే ఉన్నాయి. కొంచెం దానిపైన సీరియస్గా తీసుకోండి సార్. ఆడియో గారు చెప్తారని విన్నాము, దాన్ని తూచా తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పింది ఆ గట్ల మీద ఉండే రోడ్డు ఎంక్వైరీ గురించి ఏంటంటే వాళ్ళ నోటీస్ కూడా వాళ్ళు మా ఏసీపీ గారు నోటీస్ పంపించాక అది క్లియర్ చేసిన తర్వాత అది కూడా క్లోజ్ చేస్తారు. ఆయన భర్త బతికే ఉన్నారు. ఎవరైతే కొడుకులు అప్పు చేశారని చెప్పి దీంట్లో ఉందో ఆ అప్పు చేసిన దానికి తల్లిదండ్రులతో సంబంధం ఉండదని మనందరికీ తెలిసిన విషయమే. ఒకసారి నేనేమంటున్నానంటే ఈ అంశము ఆ యొక్క ఎవరైతే వీళ్ళ భర్త ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని షాప్ తెచ్చుకోరో ఒకసారి అడిగేసి తర్వాత మనము దానిపైన చర్చ పెడితే బాగుంటుంది. అందువల్ల దీన్ని ప్లస్ మొదటి అజెండాలో 7వ అంశము 23వ అంశము మేము వ్యతిరేకిస్తున్నాం సార్. దీనిపైన మీరు చర్య ఏడు, 23 అనుమతి అజెండాలో 3వ